నేను ఒక 10 సంవత్సరాల నుంచి కనకాంబరం సాగు చేస్తున్నానండి. మధ్యతరగతి కుటుంబం చేసుకుంటానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం నమ్ముకుని నేను వేరే మందులు ఏం కొట్టకుండా నా సొంతంగానే తయారు చేసుకుంటానండి. నేను అన్ని పంటలు కలిపి 20 ఎకరాలు చేస్తానండి. 5 ఎకరాల అరటి ఉందండి. ఇది ఒక ఎకరా 20 సెంట్లు అంతర పంట కింద కొబ్బరి తోటలు వేసుకున్నానండి. దీనిలో భాగంగా కనకాంబరాలు సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ముందుగా 30 ట్రక్కులు ఘనజీవామృతం వేసి మొక్కలు నాటుకున్నారు. అనంతరం ద్రవజీవామృతాన్ని నేరుగా మొక్కకు వేస్తూ పోషకాలను పుష్కలంగా అందించారు. అదేవిధంగా చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్తగా వేప కషాయాన్ని పంటపై పిచికారీ చేశారు. దీంతో పాటు ఇంగువ, మీనామృతం ద్రావణాన్ని 2 నెలలకు ఒకసారి పంటకు అందిస్తున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను దాదాపుగా పంటలో అమలు చేస్తున్నారు. జీవామృతం వారానికి ఒక పేపర్ తయారు చేసుకుంటానండి. ఆ పేపర్ ఒక 15 సెంట్లు 20 సెంట్లుగా వేస్తానండి. మళ్ళీ పేపర్ తయారు చేసి అలా వరుస పెట్టి ఎక్స్ట్రా పేపర్లు తయారు చేసుకోకుండా అదే పేపర్ని అలా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటానండి. మాకు ప్రకృతి పద్ధతిని అనుసరించడం వల్ల నాణ్యమైన పూలు దిగుబడి వస్తున్నాయి. వీటిని 2 రోజుల వరకు నిల్వ ఉంచినా నాణ్యతలో ఎక్కడా తేడా కనిపించడం లేదు. నిరుడు ఇదే కొబ్బరి తోటలు వేసానండి. ఓ పక్క అది సంవత్సరంన్నర ఉందండి. అది తీసేసి మళ్ళీ ఈ పక్క మార్చి ఎకరం వేసానండి. ఈ నెలకే 6,000 గడికి వస్తుందండి. ఒక 20,000 ఆ లేడీస్కి స్కూల్ పడుతుంది వేసిన ఎస్లిస్ట్ చూస్తే నెల వచ్చేసరికి 30,000 నాకు కంపల్సరీగా ఉంటుందండి.